Hi Shanti garu. Hi, ma'am. Yeah, How are hi. you, ma'am? Yeah, I'm good. How are you? I'm good, ma'am. Okay, great. So, Shanti, until ఇది మీటింగ్ ప్రొసీడ్ అయ్యే ముందు it's been recorded, so I hope it's fine with you, right? Sure, ma'am. No problem. Okay, great. All right. మ్యామ్ ప్రెసెంట్ అయితే అంతకు ముందు జాబ్ చేసేదాన్ని. ఇప్పుడు ప్రెసెంట్ అయితే హౌస్ వైఫ్. నా కిడ్నీ నేను చూసుకోవాలి యాజ్ ఎ మదర్. ఐఎమ్ ఫ్రమ్ Oh, విశాఖపట్నం. okay, that's great. All right. Yeah. ప్రెసెంట్ అయితే కిడ్నీ చూసుకుంటూ Mhm. డైట్ ని కంటిన్యూ చేస్తున్నాను. ఓకే. సో, ఎప్పుడు జాయిన్ అయ్యారు మీరు ఫిటాయిక్యూ? యాక్చువల్లీ నేను యూట్యూబ్ లో సమ్ ర్యాండమ్ గా ఒక యూట్యూబర్ ని చూసేసి ఫస్ట్ నార్మల్ గా చాలా సార్లు చూసాను. ఓకే, ఏముంటదిలే ఆన్లైన్ లో అనగానే జస్ట్ ర్యాండమ్ గా తీసుకున్నాను. నెక్స్ట్ అనమాట మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాము. సో నాకు హెల్త్ అనేది కొంచెం ప్రాబ్లం హెవీగా ఫేస్ చేస్తున్నాను. నాకు మెన్స్ట్రుల్ అనేది చాలా ఎక్కువ ఫేస్ చేయడం వల్ల సరే ఒకసారి కాంటాక్ట్ అవుదాము అనేసి నేను మెసేజ్ చేశాను. తర్వాత నాకు బాగా ఇన్స్ట్రక్షన్ చేశారనమాట ప్రశాంత్ సార్. సో ఒక్కసారి సారే మాట్లాడారు. ఫస్ట్ కాల్ సార్ నుంచే వచ్చింది. సార్ ఓకే. తోటే మాట్లాడాను. సార్ తో మాట్లాడాక సార్ చాలా బాగా ఇన్స్ట్రక్ట్ చేశారనమాట. సో ఒకసారి జాయిన్ అవ్వండి మీకే తెలుస్తది. సో ఎలా ఉంటది, మీకు డైట్ ఎలా ఉంటది. నేనేమనుకున్నానంటే ఏంటి సలాడ్స్ ఇవి అవి ఉంటాయేమో, సరే జాయిన్ అవ్వాలా లేదా అని బ్యాక్ స్టెప్ వేస్తూనే ఉన్నాను. గివ్ అప్ ఇచ్చేద్దాము ఎందుకు అనేసి. ఆ హ్మ్. తర్వాత ఓకే దెన్ ఒకసారి ట్రై చేద్దాము ఏముంది అనేసి జాయిన్ అయ్యాను. ఫస్ట్ 1 వీక్ చిన్న టఫ్ అనిపించింది. అంటే వర్కౌట్ చేయడం అదంతా నాకు కొంచెం స్టార్టింగ్ కదా! ఆ యెస్. తర్వాత ఫుడ్ అంటే మాత్రం లిటరల్లీ ఫుడ్ మాత్రం కామన్ డైలీ తినే ఫుడ్‌నే మనం యాహ్! జస్ట్ బ్యాలెన్స్ చేస్తూ అలా చేసుకుంటూ వచ్చాము. వర్కౌట్స్ అయితే మాత్రం చాలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఎవ్రీ వర్కౌట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ అలా వెళ్ళాం కదా! ఆ తర్వాత నేను ఇంకా మోటివేట్ అయ్యి అలా నియర్లీ నేను ఐ థింక్ 20 కేజెస్ అనుకుంటా. 20 కేజెస్ లూజ్ అయ్యాను. నేను అప్పుడు వెయిట్ 81 అలా ఉండేదాన్ని మ్యామ్. హుహు. 66కి 67కి వచ్చాను. That's a really good progress, Shanti garu. Yeah, truly యెస్ మ్యామ్. appreciate actually. థాంక్ యూ మ్యామ్. Yeah. ఆ తర్వాత జాయిన్ అయ్యి అలా అన్నమాట. కొంచెం నేనే ఆ తర్వాత మనది వర్క్ స్టాప్ అయిపోయింది. నేను రెన్యువల్ చేయలేదు. రెన్యువల్ చేయకపోయిన తర్వాత కొంచెం చేస్తూనే వచ్చాను. పాత వీడియోస్ చూసుకుంటూ, మనకి యూట్యూబ్‌లో పెట్టిన వీడియోస్ చూసుకుంటూ చేసేదాన్ని. కొంచెం అన్నమాట కొంచెం మెంటల్ స్ట్రెస్ ఫీల్ అయ్యి మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యాను బాగా. Oh, అంటే నేను మన ఫిటైక్‌లో జాయిన్ అవ్వకముందు వెయిట్ కంటే ఇంకా చాలా వెయిట్ అంటే నేను ఒక్కసారి మళ్ళీ నేను ఫేస్ చేశాను హెల్త్ ప్రాబ్లమ్స్. mhm. మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతున్న కొద్దీ ఫేస్ చేస్తూనే ఉన్నాను. సో నేనిలా గివ్ అప్ ఇస్తూ మళ్ళీ చేయడం నాకు మళ్ళీ బ్యాక్ చాలా ఇబ్బందిగా అనిపించింది. ఎందుకు గివ్ అప్ ఇచ్చాను అని. కొంచెం బాగా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యి ఫుడ్ ఎక్కువ తినేసి అలా Mhm. చేశాను మ్యామ్. వెయిట్ అనేది నేను చాలా ఎక్కువ గెయిన్ అయిపోయాను. నేనైతే నియర్లీ 87కి వచ్చేసాను. ఓహ్! అంటే ముందు ఉన్న దానికన్నా ఎక్కువ ఇంక్రీజ్ ఉన్న అయిపోయారు. దానికంటే ఎక్కువ వచ్చేసాను. ఇంక్రీజ్ అయ్యాను. ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయ్యేదాన్ని. ఎక్కువ స్ట్రెస్ చాలా అంటే చాలా ఎక్కువ స్ట్రెస్ యాహ్! ఫీల్ అయ్యి అలా ఫుడ్ ఎక్కువ తినేస్తే వెయిట్ గెయిన్ అయిపోయాను. యెస్. ఐ ట్రూలీ అండర్‌స్టాండ్. ఎందుకంటే స్ట్రెస్ ఈస్ ఎ ఫ్యాక్టర్. అంటే అది ఎక్కువ మాట్లాడరు ఎవ్వరు. కానీ అది చాలా ఇంపాక్ట్ చేస్తుంది మన ఓవరాల్ హెల్త్ మీద, మన ఈటింగ్ హాబిట్స్ మీద, మన లైఫ్ స్టైల్ హాబిట్స్ మీద. సో, ఐ గెస్ మీరు గూడా అదే యెస్. ఫేజ్‌లో మళ్ళీ ఫిట్ ఐక్యూ రావాలి అని మీరు మోటివేట్ అయ్యి యూ జస్ట్ జాయిన్డ్ అస్ రైట్? యెస్. యాహ్! సో, దట్స్ రియలీ గ్రేట్. అండ్ మీరు అన్నారు యూ వర్ వర్కింగ్ అని రైట్? సో, వర్కౌట్ హ్మ్. వీడియోస్ మీకెట్లా వర్క్ అయ్యాయి? టైమింగ్స్ కానివ్వండి, మీరెట్లా మ్యామ్ హ్యాండిల్ చేసారు ఎవ్రీథింగ్? యాక్చువల్లీ న నేను అప్పటికి స్టాప్ చేసేసానింకా. నాకు డెలివరీ అయినాక స్టాప్ చేసేసాను. హుహు. సో, వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాను. చేశాక ఇంకా స్టాప్ చేసేసాను. అంటే బాబుతో అవ్వట్లేదు అనేసి. ఆఫ్టర్ హుహు. దట్ జాయిన్ అయిన తర్వాత ఇంకా నాకు ఎక్కువ మెయిన్ ఏంటంటే నాది బిగ్ ఫ్యామిలీ మ్యామ్. ఎక్కువ వర్క్ ఓకే. ఉంటది చాలా. యాహ్! చాలా జాయింట్ ఫ్యామిలీ. ఎక్కువ వర్క్ అంటే వీళ్ళ కింద అంటే ఫ్యామిలీ కింద చేయాలి, బాబు కింద చేయాలి. అన్ని వర్క్స్ చేసుకుంటూ
మళ్ళీ నా వర్క్ చేస్తూ చాలా అప్పుడు కూడా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యేదాన్ని. అప్పుడు అంతా తక్కువ మ్యామ్. ఆ తర్వాత నేనేం చేశానంటే నాకు వీడియో వచ్చేటప్పుడు ఏంటి వర్కౌట్ అనగానే ఒక 1 అవర్, 1 ½ అవర్ ఉంటది అనేసి కొంచెం అనుకున్నాను. ఆ తర్వాత ఫస్ట్ డే వర్కౌట్ వచ్చేటప్పుడు కొంచెం 30 మినిట్స్, 35 మినిట్స్ అలానే ఉండేది. ట్రై చేశాను. ఫస్ట్ స్టార్టింగ్‌లో మనకి 2 సెట్స్ ఉంటాయి కదా! 2 సెట్స్ అనేటప్పుడు 1 సెట్ చేసేదాన్ని. ఆ టైం అది ఓకే. ఒక 30 మినిట్స్ ఆపుతూ చేస్తూ అలా 30 మినిట్స్ అలా ఇచ్చేదాన్ని. ఆఫ్టర్ దట్ అలా అన్నమాట నాకు నేనింక టైమ్ సేవ్ చేసుకున్నాను. నేను ఇఫ్ సపోజ్ నాకు మార్నింగ్ ఇఫ్ సపోజ్ అవ్వకపోతే ఈవినింగ్ టైమ్‌లో నేను ఇఫ్ సపోజ్ ఇప్పుడు 6 అయినా నేను ఖాళీ అయితే 6-7 ఓకే. కంపల్సరీ 6-7 అయినా నేను చేసుకుంటాను మ్యామ్. అంటే మిస్ అవ్వకూడదు వర్కౌట్. ఎగ్జాక్ట్‌లీ. దట్స్ అలా రియల్లీ టైమ్ ట్రూ. సేవ్ ఎలా అంటే చేసుకునేదాన్ని. స్ట్రిక్ట్ వర్కౌట్ టైమింగ్స్ పెట్టేసుకొని ఆ టైంకి కుదరలేదంటే దే విల్ జస్ట్ స్కిప్. కానీ వర్కౌట్ టైమింగ్స్ ఫ్లెక్సిబుల్ ఉంటే ఏంటి అంటే విల్ బి కన్సిస్టెంట్ యాక్చువల్లీ. సో మీరు ఆ పాయింట్‌ని క్యాచ్ చేసి యూ వర్క్‌డ్ రియల్లీ గుడ్. బ్రేక్ తీసుకున్న తర్వాత కూడా యూట్యూబ్‌లో నుంచి చూసాను అని చెప్పారు. సో యాస్ ఫిట్ హ్మ్. ఐక్యూ వర్కౌట్ వీడియోస్ మీకు ఎట్లా యూనిక్ అనిపించాయి? అంటే లైక్ మా ఇన్‌స్ట్రక్షన్స్ గాని లైక్ వేరే ఇప్పుడు మీరు యూట్యూబ్‌లో చాలా వర్కౌట్ వీడియోస్ చూస్తారు రైట్? సో వాట్ మేడ్ యెస్. అంటే మీరేం డిఫరెన్స్ ఎక్కువ అబ్జర్వ్ చేశారు? యాక్చువల్లీ మ్యామ్ చెప్పాలంటే నేను యెస్టర్‌డే కూడా మ్యామ్‌తో కిరణ్మయి మ్యామ్‌తో మాట్లాడాను దానికోసమే. ఓకే. నాకు చాలా డిఫరెన్స్ ఉంది. యూట్యూబ్ వీడియోస్‌కి, మన ఫిట్‌ఎక్యూ వీడియోస్‌కి చాలా చాలా డిఫరెన్స్ ఉంది మ్యామ్. చాలా అంటే యాహ్! చాలా. అంటే చాలా ఈజీగా ఉంటది వర్కౌట్ మెయిన్ చూడగానే ఇప్పుడు నార్మల్‌గా యూట్యూబ్‌లో ఏంటంటే ఫస్ట్ వార్మప్ ఏం చెప్పరు నార్మల్‌గా కార్డియో స్టార్ట్ చేసేసి ఒక ఒక వర్కౌట్ ఇచ్చి ఆ వర్కౌట్‌ని 100 టైమ్స్ చేయండి, 50 టైమ్స్ చేయండి, రెప్స్ లాగా చేయండి అని చెప్పి చాలా వీడియోలు. అంతకుముందు ఫిట్‌ఎక్యూలో జాయిన్ అవ్వకముందు అలా ట్రై చేశాను. చేయలేకపోయేదాన్ని. ఆ తర్వాత ఫిట్ బోరింగ్ ఐక్యూకి ఉంటుంది. వచ్చినాక నాకు మెయిన్ ద ప్లస్ పాయింట్ మ్యామ్ వర్కౌట్సే మ్యామ్. డైట్ పక్కన పెడితే వర్కౌట్ ఈస్ ద బెస్ట్. నాకైతే యాహ్! ఫిట్ ఐక్యూలో మెయిన్ చాలా ఈజీ. ఆహ్, అంటే ఫస్ట్ వార్మప్ ఇచ్చేసి చాలా స్లోగా బిగినర్‌కి ఎలా చేయాలి? అడ్వాన్స్ లెవెల్ వాళ్ళు ఎలా చేయాలి? సార్ సా ఇన్‌స్ట్రక్ట్ చేస్తూ సార్ చెప్పేవాళ్ళు. సో, అది యాహ్! మెయిన్ నాకు మోటివేట్ చేసేది. సార్ అన్నమాట ఎంకరేజ్ చేసి ఇప్పుడు మనం డైరెక్ట్‌గా ఒక ట్రైనర్ ఇన్‌స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు కదా! చెయ్యండి 1, 2, 3 అని కౌంట్ చేస్తున్నప్పుడు. సో, అది కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా ఉండేది నాకు. సో యూ హావ్ నోటీస్డ్ అంటే లైక్ మీరు ఆ డిఫరెన్స్ నోటీస్ చేశారు వర్కౌట్ వీడియోస్ మేమిచ్చేటివి అండ్ బయట యూట్యూబ్ వీడియోస్‌కి దట్ యెస్ ఐ కెన్ మ్యామ్ చాలా డిఫరెన్స్ ఉంది మ్యామ్. చాలా డిఫరెన్స్ ఉంది యాక్చువల్లీ. దట్ ఈస్ ట్రూ యాక్చువల్లీ. అండ్ కమింగ్ టు లైక్ డయట్ పార్ట్ లైక్ మీరు ఇనీషియల్‌గా గూడా లైక్ కాల్ ఇనీషియల్‌లో చెప్పారు కి ఇట్ వాస్ వెరీ ఈజీ అంటే లైక్ అంతా హోమ్ కుక్డ్ ఫుడ్సే అండ్ మీరు తీసుకున్న హ్మ్. రెగ్యులర్ సో వి హియర్ అట్ ఫిట్ ఐక్యూ మేము జనరల్‌గా కిరణ్మయ్ కానివ్వండి ఆర్ మీ యాస్ ఎ సీనియర్ డైటీషియన్ వి జనరల్లీ వాట్ వి డూ అంటే ఎప్పుడన్నా ఒక డైట్ చార్ట్ ఇస్తున్నప్పుడు విల్ మేక్ ష్యూర్ దట్ ద డైట్ చార్ట్ ఈస్ కస్టమైజ్డ్. ఇప్పుడు మీకేదో నార్త్ ఇండియన్ డైట్ ఇస్తే యూ వోంట్ డూ దట్ రైట్? ఒక 1 వీక్ యెస్ చేస్తారు, మ్యామ్. 2-3 వీక్స్ చేస్తారు. తర్వాత యూ విల్ బి లైక్ క్విట్ అరే! చేసేస్తాం. యాహ్! క్విట్ చేస్తాము. సో, అందుకే మా మోటో ఏంటి అంటే విల్ గివ్ దట్ కస్టమైజ్డ్ డైట్ సో దట్ మీరు ఆ డైట్ మీద సస్టైన్ అవ్వచ్చు అని రైట్? సో, ఐ హోప్ యెస్. మీకు అదే ఇక్కడ ప్లస్ పాయింట్ గూడా అయినట్టుంది డైట్ పార్ట్‌లో రైట్? డైలీ తీసుకున్నదే జస్ట్ బేస్డ్‌గా ఎగ్జాక్ట్‌గా ఏం తీసుకోవాలి అన్నప్పుడు ఇప్పుడు సపోజ్ మార్నింగ్ నేను కామన్‌గా మనం ఇడ్లీ తింటాము. సో, యాహ్! అదే నేను జస్ట్ కంఫర్టబుల్ చేసుకొని వెజ్జీస్ అనేవి ఎప్పుడు మార్నింగ్ యాడ్ చేయం కదా! నార్మల్‌గా ఒక 3 ఇడ్లీ పెట్టేసుకొని, చట్నీస్ పెట్టేసుకొని తినేస్తాము. బట్ ఇక్కడేంటంటే ఇంకా చెప్పాలంటే నేను వెయిట్ గెయిన్‌లో ఉన్నప్పుడు కామన్‌గా నేను 2 ఇడ్లీసే తినేదాన్ని మ్యామ్. జస్ట్ చట్నీ. బట్ డైట్‌లో జాయిన్ అయినాక ఇంకా హెవీ వెజ్జీస్, ఎగ్స్, 2 ఇడ్లీ కౌంట్ చేసుకుంటే 2 ఇడ్లీ ఇంకా హెవీ. నేను నార్మల్‌గా తినేదానికంటే డైట్‌లో ఉన్నప్పుడు మన ఫిట్టేకి ఇచ్చిన దాంట్లో ఎక్కువుండేది నాకు. ప్రోటీన్ గాని, ఫుడ్ క్వాంటిటీ కూడా ఎక్కువుండేది మ్యామ్. సో జనరల్లీ ఏంటి అంటే ఇఫ్ అన్ని పోర్షన్స్ మనం ఇంక్లూడ్ చేసినాం అనుకోండి లైక్ ఫైబర్ అండ్ ప్రోటీన్ అది ఒక బ్యాలెన్స్డ్ మీల్ లాగా కన్సిడర్ అవుతుంది. సో బ్యాలెన్స్డ్ మీల్సే మన మెటబాలిజంని ఇంప్రూవ్ చేసి వెయిట్ లాస్‌కి హెల్ప్ అవుతుంది. విచ్ వి అబ్జర్వ్డ్ ఇన్ యువర్ కేస్ యాక్చువల్లీ. యాహ్! హ్మ్. సో కిరణ్మయ్ లైక్ జస్ట్ మీరు మీ ఇన్‌సైట్స్ చెప్పండి. లైక్ ట్రైనింగ్ శాంతి అండ్ బీయింగ్ విత్ హర్ యాస్ ఎ హెల్త్ కోచ్ హౌ వాస్ ఇట్ ఫర్ యూ? వెరీ ట్రాన్స్పరెంట్ ఉంది. అంటే ఏది ఉన్నా క్లియర్ గా చెప్పేవాళ్ళు. ఇలా ఉంది, ఇలా ఉంది. ఎవ్రీ ఫోటో ఎవ్రీ డే 3 ఫుడ్ ఫోటోస్ వస్తాయి. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్. ఈ ఫోటోస్ మొత్తం నాకు పంపిస్తారు. అండ్ దాంట్లో కూడా ఎలాంటి మిస్టేక్ ఉండదు.
కరెక్ట్ పోర్షన్స్ కరెక్ట్ గా మెజర్ చేసుకొని తీసుకునేవాళ్ళు. So అలా అందుకే రిజల్ట్ కూడా అంత బాగా వచ్చింది. అండ్ ఏది ఉన్నా నాకు చెప్పారు. సో అండ్ మధ్యలో కొంచెం హెల్త్ ఇష్యూ కూడా వచ్చింది, లైక్ కోల్డ్ కఫ్ అని చెప్పారు. సో అప్పుడు కూడా నేను లైక్ గైడ్ చేశాను, ఇలా తీసుకోండి, ఓకే ఇలా కాకుండా ఇలా చేద్దాం అని. అండ్ నేను డైట్ కూడా ఎక్కువ చేంజెస్ ఏం చేయలేదు, అదే రొటీన్ అలానే ఉంది. మీకు ఇష్టం ఉన్న వెజిటేబుల్స్, మీకు ఇష్టం ఉన్న దాల్స్ ఇవన్నీ యాడ్ చేసుకోండి అని చెప్పాను. సో అదే ఫాలో అవుతూ వచ్చారు ఇప్పటికి. అని అదే చెప్పాను, ఎక్కువ చేంజెస్ చేయొద్దు, ఎక్కువ మన మన డైట్ కి మనం దూరం వెళ్ళొద్దు, మన ఫుడ్ తోనే మనం చేస్తే ఇంకా సస్టైన్ అవుతారు. సో మళ్ళీ మీరు ఈ వెయిట్ అనేది మళ్ళీ గెయిన్ బ్యాక్ అవ్వరు. ఇట్స్ వెరీ లెస్ ఛాన్సెస్. Yeah, that's absolutely true, Kiranmai. Like inclusion of mana homely foods తోనే weight loss అనేది it is something sustainable. So మీ కేసులో కూడా like yeah, it happened the same, Shanti. So like మీరు మెన్షన్ కూడా చేశారు కదా that you are a joint family అని. సో మరి కుకింగ్ చేయడము and how like was it easy or you faced any challenges? యాక్చువల్లీ ఫుడ్ మార్నింగ్ బాబుని 7:30కే స్కూల్ కి పంపించేసిస్తాను, ఆ టైమింగ్స్ అనమాట. ఆఫ్టర్ దట్ నాకు ఇంకా మరి ఇంకేం చేయను, జస్ట్ మ్యామ్ నాకు మార్నింగ్ ఏం చెప్తారంటే జింజర్ వాటర్, హాట్ వాటర్ తీసుకోమంటే అది తాగేసాక ఇంకా వర్కౌట్ స్టార్ట్ చేసేస్తాను ఒక 1 hour. ఆఫ్టర్ దట్ ఇంకా నాకు ఇంకా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని ఇంకా హోమ్ చోర్స్ అన్ని ఉంటాయి మ్యామ్. యాక్చువల్లీ చెప్పాలంటే మెయిడ్ కూడా లేరనమాట, సో నేనే చేసుకోవాలి. మొత్తం ఇంకా బర్తన్స్ అన్ని నేనే క్లీన్ చేసేసుకొని ఇంకా నాకు ఇంకేమైనా ఉంటే అన్ని క్లియర్ చేసుకొని ఫ్రెష్ అయ్యి మళ్ళీ వచ్చి కుకింగ్ స్టార్ట్ చేస్తాను, నాకు చేస్తూ ఇంట్లో వాళ్ళకి. Okay, అలా చేస్తూ నాకు 2 hours పెట్టుకుంటాను మ్యామ్ ఇంట్లోకి, అండ్ నాకు 2 hours కంపల్సరీ కుకింగ్ కి పెట్టేసుకుంటాను. అలా టైం సేవ్ చేసుకుంటాను. that's really inspiring ఇంకా actually. నేనే బాబుని Yeah. కూడా నేనే పిక్ చేసుకోవాలి మ్యామ్. పికప్ కుక్ అయిపోయినాక నేను మళ్ళీ ఏం చేస్తానంటే 1 కల్లా నేనే ఫాస్ట్ గా ఇంకా కుక్ అయిపోయిన వెంటనే తినేసి తన్ని పికప్ చేసుకొని వచ్చి మళ్ళీ ఒక 1 hour టైం ఉంటుంది మ్యామ్, అప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుంటాను. బ్యాక్ టు మళ్ళీ వర్క్ అనమాట. వాడికి కొంచెం అకాడమిక్ అన్ని తీసుకొని వెళ్ళి అక్కడ ఉండి తనతో పాటు ఉండాలి. 6కి వస్తాను యాక్చువల్లీ, ఒక్కొక్కసారి 5:30 అలా ఉంటుంది. యా గాట్ ఇట్. అంటే లైక్ నేను అదే చెప్తున్నాను, లైక్ ఇట్స్ రియలీ ఇంక్రెడిబుల్. లైక్ మీ హోమ్ ఐ మీన్ లైక్ మీరు ఇంట్లో ఉన్న వర్క్స్ అన్ని చేసుకుంటూ లైక్ ప్రాపర్ గా కిరణ్ భాయ్ చెప్పినట్టు లైక్ యూ మెయింటైన్ దట్ కన్సిస్టెన్సీ, లైక్ ప్రతి మీల్ పిక్చర్ పంపించడము, దట్ ఈస్ ట్రూలీ లైక్ అప్రిషియబుల్, శాంతి గారు. సో యా, సో అట్లా యూ మేనేజ్ యువర్ డైట్ అండ్ డూయింగ్ వర్కౌట్స్ ఎవ్రీ డే, రైట్? ఎస్ మ్యామ్. ఓకే, వర్కౌట్స్ అన్ని కూడా చేశారు. యా శాంతి, లైక్ టు బి ఆనెస్ట్ వాట్ ఎవర్ అంటే లైక్ ఏదైతే జర్నీ మీద ఉండేనో, సో ఫ్రమ్ ద స్టార్టింగ్ అంటే లైక్ ఇప్పుడు మళ్ళీ రెన్యువల్ చేయించుకున్న తర్వాత ఎన్ని కేజీస్ వరకు డ్రాప్ అయ్యారు మీరు ఇప్పుడు? ప్రెసెంట్ నేను 86.8 కి ఇలా స్టార్ట్ చేశాను మ్యామ్. 87 అనుకుంటా మేబీ. ప్రెసెంట్ అయితే 78 ఉన్నాను, 78.6 అలా. ఓకే, అంతే. ఐ థింక్ 8 కేజీస్ అలా డౌన్ అయింది. అంటే మధ్యలో కొంచెం బ్రేక్స్ ఇవ్వాల్సి వచ్చింది, హెల్త్ బాగోక. నాకు మెయిన్ ఫుడ్ అలర్జీ ఉంది మ్యామ్. సో దాని వల్ల కొంచెం బాడీకి అలర్జీ రావడం వల్ల ఒక 2-3 వీక్స్ స్టాప్ చేసాం అనమాట, ప్రాపర్ గా చేయలేదు. కోల్డ్ కాఫ్ లేదంటే మనకి ఇంకా మంచి వెయిట్ లూజ్ అనేది ఇంకా మంచి రిజల్ట్స్ వచ్చాయి మ్యామ్. మ్యామ్ యాక్చువల్ అయితే ఎవ్రీథింగ్ మ్యామ్ కి ఇన్ఫార్మ్ చేస్తుండేదండి. మ్యామ్ ఇది మ్యామ్ ఇలా ఉంది నాకు అని చెప్తే, మ్యామ్ వద్దు ఈ వీక్ అయితే స్టాప్ చేయండి, లేదంటే ఫుడ్స్ ఒకసారి చూడండి అలర్జీ దేని వల్ల వస్తుంది. సో అవన్నీ చెక్ చేసుకుంటూ వచ్చాను, లేదంటే ఇంకా మంచి రిజల్ట్ వచ్చేది. మేబీ ఒక 3 వీక్స్ అలా బ్రేక్ చేసాము. Yeah, understood. But no, like whatever you acquired right now, అది కూడా it's a really good progress. So మీరు చెప్తున్నారు లైక్ ఎవ్రీథింగ్ మ్యామ్ కి షేర్ చేయడము. సో మీకు కిరణ్ మై తోని ఆ ర్యాపో ఎలా ఉంటే? సో యాజ్ అ హెల్త్ ఎక్స్ట్రీమ్లీ సూపర్ మ్యామ్. యాక్చువల్లీ అయితే మ్యామ్ అయితే అసలు నేను వెంటనే ఇంకా మెసేజ్ ఇంకా నేను ఏంటంటే మ్యామ్ కి నాట్ ఓన్లీ నేను నాకే కాదు ఇంకెవరికైనా డైరెక్ట్ చేస్తారేమో అనేసి నేను ఇంకా మ్యామ్ డిస్టర్బ్ చేయకుండా, కాల్ చేయకుండా మెసేజ్ చేసేదాన్ని. మ్యామ్ నాకు ఇది ప్రాబ్లం మ్యామ్, నాకు కొంచెం అలర్జీ వచ్చింది బాడీకి, లేదంటే నాకు కాఫ్ ఉంది, నేను స్కిప్ చేయనా మీల్, లేదంటే కర్డ్ స్కిప్ చేయనా, అలా చెప్తే మ్యామ్ కరెక్ట్ గా ఇన్స్ట్రక్ట్ చేసేసి
మా బాండింగ్ ఎక్స్ట్రీమ్లీ సూపర్ ఉండేది. మ్యామ్ నాకు ఎవ్రీథింగ్ బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. అయితే ఫ్రెండ్లీగా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. శాంతి ఇలా చేయి, ఇలా చేయి, లేదంటే ఈ వీక్ వద్దు స్టాప్ చేసేసి. సో మీకు నెక్స్ట్ వీక్ తెలుస్తది. ఎలా ఉంది నీకు బాడీ ఎలా వర్క్ చేస్తుందని తెలుస్తది అని చెప్పేవాళ్ళు. సో అలా దాట్ ఈస్ రియలీ అప్రిషియబుల్. లైక్ ఆ బాండింగ్ అనేది మీకు ఉంది, లైక్ మీ ఇద్దరికి, అండ్ దాట్ షేరింగ్ ఎవ్రీథింగ్ అండ్ అండ్ ట్రాన్స్ఫర్. కుకింగ్ వీడియో అంటే కుకింగ్ కూడా మ్యామ్ నాకు ఏదైనా మ్యామ్ నాకు ఇలా దీంతో ఏం చేసుకోవాలో నాకు రావట్లేదు తెలియట్లేదు అంటే మ్యామ్ చెప్పేసేవాళ్ళు ఇలా వండుకొని తినేసి బెస్ట్ ఆప్షన్ నీకు ఈజీగాను ఉంటది టైట్ షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా ఈజీగా ఉంటది ఇలా కుక్ చేసుకొని తినేసి అని చెప్పేవాళ్ళు. మెయిన్ నాకు న్యూ రెసిపీస్ మ్యామే చెప్పారు ఇంకా ఇలా వండుకొని తిను ఈజీగా Yes. ఉంటది. సో ఒకసారి నాకు బెస్ట్ రెసిపీ అనిపించింది మ్యామ్ సోయా చంక్స్ తో ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు మా గోధుమ పిండిలో సోయా చంక్స్ పౌడర్ కలిపేసి చపాతీస్ చేసుకొని వెజిటబుల్ కర్రీతో తినేసే అన్నారు. అదొక బెస్ట్ మెమరీ అన్నమాట నాకు మ్యామ్ తో. ఆ అలా చాలా రెసిపీస్ మ్యామ్ చాలా రెసిపీస్ కూడా నాకు ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు. యా శాంతి, అండ్ వన్ మోర్ థింగ్, లైక్ టు బి ఆనెస్ట్, ఇప్పుడు ఈ డేస్ లోనైతే డయట్ కానివ్వండి ఆర్ వర్కౌట్ కానివ్వండి, ఎవ్రీ వన్ ఆర్ గెట్టింగ్ అవేర్, లైక్ ఫిజికలీ ఫిట్ ఉండాలి అప్పుడే, ఐ మీన్ లైక్ మంచి వెల్ బీయింగ్ ఉంటుంది అప్పుడే అని. సో వేరే ప్లాట్ఫామ్స్ కన్నా లైక్ ఇక్కడ వాట్ ఐ అబ్జర్వ్ ఇస్ లైక్ ద ప్రోగ్రెస్ కాల్స్. సో మీకు ఎట్లా అనిపించేది ప్రోగ్రెస్ కాల్స్? ఎవ్రీ వీక్ ఉంటాయి ప్రోగ్రెస్ కాల్స్. సో హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్? మెయిన్ దట్ ఈస్ ద ప్లస్ పాయింట్ మ్యామ్. యాక్చువల్లీ ఇప్పుడు చాలా మంది మేబీ నాకు తెలియదు ఇదే నాకు ఎక్స్పీరియన్స్ నాకు మన ఫిట్ ఐక్యూ నుంచి ఎక్స్పీరియన్స్. ఎవ్రీ వీక్ కాల్ వచ్చేటప్పుడు వెయిట్ చెక్ చేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎవ్రీథింగ్ అన్నమాట. సో ఇది వెయిట్ డ్రాప్ ఇలా ఉంది, ఇంచ్ లాస్ ఇలా ఉంది, సో ఎవ్రీథింగ్ నాకు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కాల్ లోన కరెక్ట్ గా ఉండదు మ్యామ్. యాక్చువల్లీ నాకు మేబీ మిగతా వాటి కోసం తెలీదు, వేరే వాళ్ళ కోసం. బట్ దిస్ ఇస్ ద బెస్ట్. Yeah, వీక్లీ so కాల్స్ అనేవి పర్ఫెక్ట్ గా ఉండే మ్యామ్. కరెక్ట్ గా మండే అయ్యేసరికి ఇఫ్ సపోజ్ నేను స్కిప్ చేసి ట్యూస్డే నేను వెయిట్ అవన్నీ అప్డేట్ చేసిన నాకు వెంటనే కాల్ వచ్చేసేది. కాల్ చేసి మాట్లాడేవాళ్ళు ఇలా ఉంది వెయిట్ ఇలా ఉంది, సో ఇంకా మంచి రిజల్ట్స్ రావాలి అని ఎంకరేజ్ చేసేవాళ్ళు. యా, సో యాజ్ అ హెల్త్ కోచ్ అంటే మాకు ఇంకేముంటది అంటే, మేము కాన్స్టెంట్ సపోర్ట్, మోటివేషన్, ఇంకా గైడెన్స్ మేము మా క్లయింట్స్ కి ఇవ్వాలి అని. సో కిరణ్మయి సైడ్ నుంచి ఐ హోప్ యూ గాట్ దట్ గైడెన్స్ అండ్ మోటివేషన్, రైట్? ఎస్ యా, దట్స్ అంటే లైక్ మీ స్టోరీ అయితే నిజంగా ఇన్స్పైరింగ్ శాంతి గారు. లైక్ స్టార్టింగ్ అంత Thank వెయిట్ తర్వాత కూడా లైక్ మీరు స్టార్ట్ ఉన్న వెయిట్ కన్నా కూడా మీరు పుట్ ఆన్ అయినాక కూడా నౌ యూఆర్ షోయింగ్ రియలీ గ్రేట్ రిజల్ట్స్. అండ్ మీకున్న స్కెడ్యూల్ కి కూడా మీరు వర్కౌట్స్ కి టైం తీస్తున్నారు అండ్ డైట్ కి టైం తీస్తున్నారు. దట్ ఈస్ దట్ ఈస్ రియలీ సూపర్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యా, సో ఇఫ్ లైక్ ఇంకొక లైక్ ఒక థర్డ్ పర్సన్ కి ఇఫ్ యూ వాంట్ టు సే ఓకే ఫిట్ ఐక్యూ దగ్గర ఇట్లా ఉంటది అంటే, వాట్ ఆల్ పాయింట్స్ యూ మైట్ సే టు అ థర్డ్ పర్సన్? బెస్ట్ అని చెప్తాను మ్యామ్. యాక్చువల్లీ అయితే ద బెస్ట్ వెయిట్ లూజ్ అని కాదు, మోటివేషనల్ కూడా అని చెప్పాలి. సో ఎంకరేజ్ చేయడానికి నాకు నాట్ ఓన్లీ ఆల్ ద పర్సన్స్ అనమాట, మీరు కానీ మ్యామ్ కానీ సార్ కానీ. నేను ఎందుకంటే సార్ తో కూడా మాట్లాడాను. సో మెయిన్ మోటివేట్ చేస్తూ నేను చాలా డౌన్ అయిపోతాను మ్యామ్. ఎవ్రీ థింగ్ కూడా ఏదైనా మాట్లాడినప్పుడు కానీ ఎవరైనా సడన్ గా జోక్ చేసినప్పుడు డౌన్ అయిపోతాను. ఎందుకు నన్ను అనాలి అన్న ఫీల్ లోకి వెళ్ళిపోతాను. ఆ టైంలో కూడా నేను వర్కౌట్ చేసేటప్పుడు లేదు గివ్ అప్ అని నేను నన్ను నేనుగా మ్యామ్ కూడా మనతో మాట్లాడేటప్పుడు నేను నా కోసం వాళ్ళు చెప్తున్నప్పుడు నేనెందుకు గివ్ అప్ ఇవ్వాలి. సో అంత మోటివేట్ చేసేవాళ్ళు కదా చేస్తున్నారు. సో అలా నేనైతే యాక్చువల్లీ నేను చాలా మందికి ప్రిఫర్ కూడా చేశాను. సో వెయిట్ గెయిన్ అయిన వాళ్ళకి ఇలా ఉంటది అంటే డైట్ అని కాదు, మోటివేట్ చేస్తారు, మనకి ఎంకరేజ్మెంట్ ఉంటది. సో డైట్ అంటే ఇఫ్ వీక్ కూడా నువ్వు బిర్యానీ తినాలంటే వీక్ ఒకసారి తినొచ్చు. మన డైట్ మెయిన్ ఇంట్లో డైట్. సో నీకు నువ్వుగా వండుకొని తింటే సరిపోతే బ్యాలెన్స్ డైట్ ఇంట్లోనే జస్ట్ కుక్ చేసిందంటే నువ్వు బ్యాలెన్స్ డైట్ చేసుకోవాలని చెప్తాను. యాక్చువల్లీ నా బ్రదర్ ప్రిఫర్ చేశాను జాయిన్ అవ్వు అని, బట్ తను ఇంకా
స్టార్ట్ చేస్తారని చెప్తున్నాడు. యా డెఫినెట్లీ దట్ వుడ్ బి రియలీ గ్రేట్ యాక్చువల్లీ. సో అంటే లైక్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే లైక్ డైట్ వర్కౌట్స్ కాకుండా కూడా మేము ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేది ఏంటి అంటే టు గివ్ అవుట్ ద బెస్ట్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, రైట్? సో ఈ హ్యాబిట్స్ వల్ల మీకు లైఫ్ స్టైల్ ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి అని. సో మీకు ఎట్లా అనిపించింది ఆ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్? బా- బాగుంది మ్యామ్. యాక్చువల్లీ నా లైఫ్ స్టైల్ మెయిన్ అది చేంజ్ చేశాను అనమాట. చాలా లేజీగా కూడా ఉండేదాన్ని, చాలా లేజీగా ఉండేదాన్ని. సో దీని వల్ల ఏంటంటే నాకు కొంచెం బాడీ కూడా, నా మైండ్ అండ్ నా బాడీ చాలా రిలీఫ్ గా ఫ్రీగా ఫీల్ అవుతాను. సో మెయిన్ నా లైఫ్ స్టైల్ ఇలా చేంజ్ అయింది. సో నాకు, నేను ఇఫ్ సపోజ్ ఒక రోజు మిస్ అయినా, సో నెక్స్ట్ డే కంపల్సరీ, సో అలా ఉండేదాన్ని కాదు బిఫోర్. ఇలా చేయలేదు కదా, రేపు చేద్దాంలే, లేదంటే ఆఫ్టర్ డే చేద్దాంలే అన్న టైప్ లో ఉండేదాన్ని. బట్ ఇందులో జాయిన్ అయినాక మెయిన్ నాకు మోటివేషనల్ గా కానీ ఏది కానీ, సో ఇలా లేదు, చెయ్యాలి, ఉండాలి. సో నా లైఫ్ స్టైల్ అలా ఇలా చేంజ్ అయింది. మెయిన్ నా హెల్త్ మ్యామ్, నా హెల్త్. నేను మెడిసిన్స్ గానీ, నాకు చాలా మెడిసిన్స్, పిసిఓడి ఉంది మ్యామ్. యాక్చువల్లీ పిసిఓడితో హార్మోన్ ఇంబ్యాలెన్స్, అంతకు ముందు విటమిన్ D3 ఉండేది ముందు జాయిన్ అయినప్పుడు, ఇప్పుడు లేదు. విటమిన్ D3 డెఫిషియన్సీ కూడా ఉండదు. సో బ్లడ్ లో ఉంది, చాలా హెచ్బి గానీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. బట్ ఇప్పుడు బాగుంది మ్యామ్. మెడిసిన్స్ కూడా చాలా వరకు స్టాప్ చేశాను. ఈ రీసెంట్ గా మనం 3 months బిఫోర్ చాలా మెడిసిన్స్, డేకి 8 tablets వేసేదాన్ని. 8 tablets వేసినప్పుడు నాకు నేనుగా అనిపించదని, నా ఏజ్ ఏంటి, నేను చేస్తుంది ఏంటి, నేను ఇన్ని మెడిసిన్స్ ఎందుకు యూజ్ చేయాలి. ఎగ్జాక్ట్. సో అలా అలా ఇప్పుడు స్టాప్ చేశాను మ్యామ్, మెడిసిన్స్ అన్ని స్టాప్ చేశాను. ఓకే. సో మెయిన్ మ్యామ్ అసలు అయితే మెడిసిన్స్ అసలు తీసుకోకనే చెప్పారు. సో మెడిసిన్స్ తీసుకునేది కూడా లైక్ తగ్గిపోయింది. అండ్ హౌ అంటే పీసీఓడికి లైక్ ఎంతవరకు లైక్ మీరు చేంజెస్ చూసారు? లైక్ హౌ ఇట్ హెల్ప్ అంటే డైట్, పీసీఓడి సంథింగ్ అది మన మెటబాలిక్ డిసార్డర్ అని చెప్పొచ్చు. సో డైట్ ఇంకా వర్కౌట్స్ తోని వీ కెన్ రియల్లీ గెట్ ఇన్ కంట్రోల్ విత్ ఇట్. సో మీకు ఎట్లా అనిపించింది పీసీఓడి మీద? మెయిన్ యాక్చువల్లీ నా స్కిన్ కోసం కూడా చెప్పాలి మ్యామ్. ఫుల్ యాక్నే ఉండేది. నేను జాయిన్ అయినప్పుడు కూడా చాలా హెవీ యాక్నే ఉండేది. బట్ చాలా క్లియర్ అయింది 3 months లో. చాలా నా స్కిన్ గానీ డైట్ వల్ల. సో నేను ఫస్ట్ దానికంటే సెకండ్ దాంట్లో చాలా నేర్చుకున్నాను. మెయిన్ ఫస్ట్ పాస్ట్ లో కంటే ఇప్పుడు సెకండ్ లో నేను చాలా అబ్జర్వ్ చేశాను. అప్పుడేమో మరి నాకు తెలియదు మ్యామ్, అప్పుడు నేను అంత అబ్జర్వ్ చేయలేదేమో, కానీ సెకండ్ టైం మాత్రం చాలా అబ్జర్వ్ చేశాను. ఎవ్రీథింగ్ నేను వర్కౌట్స్ కానీ ఫుడ్ కానీ నేను ఇది తింటున్నాను. సో అంతకుముందు అవేం అబ్జర్వ్ చేసేదాన్ని, డైలీ ఒకటే ఫుడ్ తీసేసుకునేదాన్ని. సో ఒకటే నాకు రొటీన్ లో ఉండేది. ఇప్పుడు అలా కాదు మ్యామ్, ఎవ్రీథింగ్ నేను అబ్జర్వ్ చేస్తాను. నా స్కిన్, మెయిన్ నా స్కిన్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయింది. మెయిన్ నాకు యాక్నే అయితే కంట్రోల్, చాలా బాగా కంట్రోల్ అయింది. స్కిన్ గానీ, నా బాడీ స్ట్రక్చర్ గానీ. జనరల్లీ యాక్నే ఉంటుంది. సో ఆ పీసీఓడి లెవెల్ అంటే లైక్ మనం దాన్ని కంట్రోల్ చేస్తున్నాము అంటే అది మనకి స్కిన్, హెయిర్ దానికి కూడా మంచి రిజల్ట్ చూపిస్తుంది. హెయిర్ ఫాల్ కూడా చాలా ఉండేది, చాలా హెయిర్ ఫాల్ కానీ. బట్ మెయిన్ నేనైతే నాకు స్కిన్ మెయిన్, నాకు బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాను మ్యామ్. చాలా హ్యాపీ ఫీల్ అయినా, అమ్మో నా స్కిన్ బాగా అయింది, ఓకే ఇంకా కంటిన్యూ చేయాలి, ఇంకా మంచి రిజల్ట్స్ రావాలి. సో నేను ఇంతకు ముందులా కాల్ చేయకూడదు అనేసి ఒకటి అనుకున్నాను. దట్స్ ట్రూలీ మీరు మంచిగా ఫాలో అవుతే ఇట్లానే మెయింటైన్ చేస్తే వెళ్ళొచ్చు. ఎగ్జాక్ట్లీ. ఏంటిదా? మీరు ఇలానే ఫాలో అయితే ఇలానే మంచిగా మెయింటైన్ అవుతూ వెళ్తుంది, మీ ఏజ్ రివర్స్ అవుతుంది. ష్యూర్ మ్యామ్, మీ సపోర్ట్ మెయిన్, మీ సపోర్ట్ ఉండాలి కంపల్సరీ. ఇంకా మంచి రిజల్ట్స్ ఇస్తాను నేను. డెఫినెట్లీ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు యువర్ రిజల్ట్స్ శాంతి గారు. యా, మీరు ఇదే కన్సిస్టెన్సీతోని, ఇదే మోటివేషన్ తోని ఇఫ్ యు ఆర్ విత్ అస్ దెన్ వీ కెన్ క్రియేట్ ట్రెమెండస్ రిజల్ట్స్ యాక్చువల్లీ. ఓకే. మ్యామ్ నాకు ఇచ్చిన వెయిట్ కి నేను ఎగ్జాక్ట్ గా, నేను మ్యామ్ ఈ టార్గెట్ పెట్టుకో ఈ టార్గెట్ లో ఉందాము అన్నారు. సో ఆ టార్గెట్ కి రావాలి. అండ్ నా హెల్త్, మెయిన్ నా హెల్త్ బాగుండాలి. నేను బాగుంటే నా కొడుకు, మెయిన్ నా కిడ్ మెయిన్, అది మ్యామ్. సో వెయిట్ అంటే లైక్ ఒట్టి వెయింగ్ స్కేల్ కాకుండా లైక్ మనం ఓవరాల్ హెల్త్ ని అండ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ని చూసుకుంటాం కాబట్టి దట్ విల్ బి బెనిఫిషియల్. అంటే లైక్ మీకు వచ్చే డేస్ లోనే లైక్ యూ విల్ బి అబ్జర్వింగ్ అ లాట్ ఆఫ్ చేంజెస్. అంటే లైక్ ముందు ముందు రోజుల్లో కూడా ఇట్ విల్ బెనిఫిట్ యూ వన్ ఆర్ ది అదర్ వే, టు బి ఆనెస్ట్ కదా. యా.
Yes, so thank you so much, Shanti garu, for joining us today here. మీరు ఇంకా మాతో ఇట్లానే ఫర్దర్ గా కంటిన్యూ అయ్యి ఇంకా మీ డిజైర్డ్ ఆ గోల్ ఏదైతే పెట్టుకున్నారో మీరు ఇంకా కిరణ్ భాయ్ కలిసి ఆ గోల్ మీరు రీచ్ అవుతారు డెఫినెట్ గా. ఎందుకంటే మీ కన్సిస్టెన్సీ ఇంకా మీ మోటివేషన్ చూస్తేనైతే ఐ కెన్ అష్యూర్ దట్ యు గోనా రీచ్ యువర్ టార్గెట్ వెరీ సూన్. Sure, ma'am. Okay. Yeah, thank you so much, Shanti garu, for joining us. Thank you, ma'am. Is there anything else అంటే మీరు ఇంకేమైనా చెప్పాలి అనుకుంటున్నారా? మీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆల్రెడీ నా హ్యాపీనెస్ కూడా నేను షేర్ చేసుకున్నాను మ్యామ్. ఇంకా చెప్పాలంటే ఇంకా అన్ని ఆల్ ఐ టోల్డ్ యూ. ఇంకా ఇంకేం చెప్పడం ఇంకా చెప్పలేమో, మేబీ ఇంకా ఫర్దర్ గా చెప్తాను మ్యామ్. ఇంకా ఫర్దర్ గా వెళ్తున్నాం కదా, ఇంకా ఫర్దర్ గా చెప్తాను. మీరు ఆ గోల్ రీచ్ అయినప్పుడు డెఫినెట్లీ కనెక్ట్ వన్స్ అగైన్ అండ్ మళ్ళీ మీటింగ్ పెట్టుకుందాము. విల్ హ్యావ్ అ చాట్ అగైన్. ఓకే ఓకే శాంతి, దెన్ Okay. ఆల్ ద బెస్ట్ అగైన్. ఆల్ రైట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.